హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూటెంట్ హ్యాక్స్ ఇన్ తెలుగు. నేను మీ సోహిత్. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో మన ఖాళీ లైనక్స్లో ఈ మెయిన్ మెనూ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ మెనూ గైస్. సో దీన్నే మెయిన్ మెనూ అంటారు. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే మన ఖాళీ లైనక్స్లో ఇదైతే ప్రీ ఇన్స్టాల్లో రాదు. సో సపరేట్గా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం గైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం టూల్స్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు, లేదా న్యూ ఐటమ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో అదెలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం గైస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీ కాల్ లినక్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టర్మినల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా మీ సిస్టమ్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, sudo apt get update. సో ముందుగా అయితే మీ కాల్ లినక్స్ అయితే అప్డేట్ చేసుకోండి. సో వన్స్ ఈ అప్డేట్ ఫినిష్ అయిన తర్వాత మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. వన్స్ మీ కాల్ లినక్స్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఏదైతే కమాండ్ కనిపిస్తుందో సో దాన్ని అయితే రన్ చేయండి గైస్. సో ఏం లేదు, మనం ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఈ కమాండ్ అయితే టైప్ చేసిన తర్వాత ఇక్కడ అలకార్ట్ ఉంది కదా, సో అదే మెయిన్ మెనూ అనమాట. సో మీరు ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో ఇక్కడ డిస్క్ స్పేస్ పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ వై టైప్ చేసి మీరు ఎంటర్ హిట్ చేసినట్టయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా అయితే మెయిన్ మెనూని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మెయిన్ మెనూ మీ కాల్ లినక్స్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది గైస్. మీరు కొత్త టూల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, లేదా టూల్స్ అనేవి ఎడిట్ చేయొచ్చు. సో అదంతా ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. మీకు డెమో కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఫినిష్ అయింది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో మెయిన్ మెనూ మీరు ఓపెన్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ మెయిన్ మెనూ అని టైప్ చేసినట్టయితే సో ఇందాక మనకి ఇక్కడ మెయిన్ మెనూ లేదు గైస్. సో ఇన్స్టాల్ చేయకముందు సో ఒకసారి మీరు చూసినట్టయితే మెయిన్ మెనూ అయితే ఉండదు. సో ఈ విధంగా మనకి మెయిన్ మెనూ ఉంటుంది గైస్. ఈ ట్యాబ్ మీరు క్లిక్ చేసినట్టయితే మనకి మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో అలకార్ట్ అంటే మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో అదే మెయిన్ మెనూ అనమాట. సో ఇక్కడ మెయిన్ మెనూలో మీరు చూసినట్టయితే మీరు కంప్లీట్ అన్ని టూల్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు, లేదా ఎడిట్ చేయొచ్చు, లేదా న్యూ ఐటమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు టూల్స్ అనేవి. సో ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక కొత్త టూల్ని అయితే యాడ్ చేయాలనుకున్నారు, సో అది ఏ కేటగిరీలో యాడ్ చేయాలో మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను సిస్టంలో ఇక్కడ ఒక టూల్ని అయితే యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది కదా, సో దీనిపైన సెలెక్ట్ చేశానంటే ఇక్కడ ఐటమ్ని అయితే నేను ఎడిట్ చేసుకోవచ్చు. అది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో రన్ అవ్వాలా, లేదా మామూలుగా రన్ అవ్వాలా అనేసి. అండ్ అలాగే న్యూ మెనూ ఉంది కదా, సో ఇక్కడ మెనూ మీరు చూసినట్టయితే కేటగిరీస్. సో ఇక్కడ న్యూ మెనూ యాడ్ చేయాలనుకుంటే సో అది కూడా మనం న్యూ మెనూని క్లిక్ చేసినట్టయితే న్యూ మెనూ యాడ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ నేను న్యూ ఐటమ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేను అప్డేట్ ఫర్ సపోజ్ మీరు ఎవ్రీ టైం మీరు కాల్ లినక్స్ ఓపెన్ చేసినప్పుడు sudo apt get update అని ఇస్తారు కదా, సో అది నేను ఇక్కడ ఒక యాప్ ఐకాన్ లాగా చేసేసి అది డెస్క్టాప్ పైన పెట్టేస్తామంటే ఎవ్రీ టైం మనం దాన్ని ఓపెన్ చేసిన వెంటనే అప్డేట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అది ఎలా చేయాలో మెయిన్ మెనూతో ఇక్కడ మనం చూద్దాం గైస్. నేమ్ అయితే ఇక్కడ అప్డేట్ అని ఇస్తున్నాను, అప్డేట్ మీ. సో ఇక్కడ కమాండ్ మనం ఇక్కడ టైప్ చేద్దాం గైస్. కమాండ్ మీకు గుర్తుంది కదా, sudo apt get update. సో కామెంట్ అయితే మీరు ఇక్కడ ఏదైతే అది పెట్టుకోవచ్చు. సో దిస్ కమాండ్ ఈస్ యూజ్డ్ ఫర్ అప్డేట్ మై కాల్ లినక్స్. సో అండ్ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ లాంచ్ ఇన్ టర్మినల్ ఉంటుంది గైస్. సో దీన్నైతే మీరు చెక్ చేసుకోవాలి. మీరు టర్మినల్లో రన్ చేయాలి కదా అప్డేట్ అనేది. సో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐకాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేశారంటే మనకు ఐకాన్స్ అయితే వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మ్యూటెంట్ హ్యాక్స్ పిఎన్జీ ఉంది కదా, సో నేను నా ఇష్టం వచ్చిన ఐకాన్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినట్టయితే సో నేను ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే ఆ టూల్ అయితే ఆ ఐటమ్ ఏదైతే ఉందో సో అదైతే మనకి యాడ్ అయిపోతుంది అనమాట మన కాల్ లినక్స్లోకి. ఫర్ సపోజ్ ఈ మెయిన్ మెనూని మనం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇందాక సెర్చ్ చేసాం కదా, సో అప్డేట్ మీ అని మనం ఐటమ్ యాడ్ చేసాం కదా, సో అప్డేట్ మీ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు సో అప్డేట్ మీ అని వచ్చింది. సో ఫర్ సపోజ్ నేను దీన్ని డెస్క్టాప్ పైకి యాడ్ చేసుకునేయచ్చు. సో డెస్క్టాప్ పైన మీరు చూసినట్టయితే ఇక్కడ అప్డేట్ మీ అని ఉంది కదా, సో దీనిపైన నేను క్లిక్ చేసినట్టయితే టర్మినల్ ఓపెన్ అయ్యి ఇక్కడ సూడో పాస్వర్డ్ అవుతుంది. సో రూట్ యూజర్గా మనం రన్ చేసేటప్పుడు అయితే సో డైరెక్ట్గా మనకి రన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. సో డైరెక్ట్గా మనకైతే అప్డేట్ అయితే జరిగిపోతుంది గైస్. సో ఇది ఎందుకు మీకు చూపించానంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇక్కడ నేను అప్డేట్ మాత్రమే యాడ్ చేసి చూపించాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు అప్డేట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనం న్యూ ఐటమ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న టూల్స్ని కూడా మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా,
సో, ఏదైనా నేను టూల్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే దీన్ని మనం ఎక్కడుండాలో, ఆ టూల్ ఎక్కడ మనకు కనపడాలో అది గూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మూవ్ అప్ కానివ్వండి, అండ్ మూవ్ డౌన్, లేదంటే మనం ప్రాపర్టీస్ చూసినట్టయితే ఇక్కడ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు. సో, టోటల్‌గా మనమైతే మోడిఫై చేయొచ్చు గైస్. సో, లెనక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఓపెన్ సోర్స్ అనే కదా! సో, ఎవ్రీథింగ్ మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. సో, ఈ మెయిన్ మెను మీ కాల్ లినక్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల మీకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా కొత్త టూల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మోడిఫై అయితే చేసుకోవచ్చు ఉన్న వాటిని. సో, ఈ మెయిన్ మెను అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ కాల్ ఖచ్చితంగా లైక్ లినక్స్‌లోకి. చేసి సో, షేర్ ఈ చేయండి విధంగా గైస్. మెయిన్ మన మెనూని అయితే వీడియోస్‌ని మనం అండ్ ఇన్‌స్టాల్ ఒకవేళ మీరు మా చేసుకొని యూజ్ ఛానల్ ఫస్ట్ చేయొచ్చు. టైమ్ సో, ఈ విజిట్ వీడియో అయితే మీకు చేస్తున్నట్టయితే నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నా గైస్. సో, ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ నేను చేయాలంటే చేయాలంటే మేము అప్‌లోడ్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.